దర్పల్లి మండల కేంద్రంలోని గుడితాండ గ్రామంలో సర్పంచ్ సభావతి లీంబ్యా నాయక్ అధ్యక్షతన వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ సందేశాన్ని దృశ్య శ్రావణం ద్వారా వినిపించారు. ఉజ్వల యోజన, ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాలను లబ్ధి పొందాలని సూచించారు. సందర్భంగా క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఎంపీడీఓ లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు నిధులు పొందాలంటే ప్రతి ఒక్కరూ జన్ధన్ బ్యాంకు ఖాతాలు తీసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డులను అలాగే బ్యాంకు ఖాతాలకు అనుసంధానం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ కార్డులు పొంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు వైద్య ఖర్చులు పొందవచ్చునన్నారు. ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అటల్ పెన్షన్, జీవన జ్యోతి బీమా, కిసాన్ సమ్మాన్ నిధి తదితర పథకాలను వివరించారు. స్వయం ఉపాధి కోసం రుణాలు పొందాలని, ముద్ర లోన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. నేడు ప్రపంచ దేశాలకు భారత్ పెద్దన్న పాత్ర పోషించే స్థాయికి ఎదిగిందని, ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని ఆయన కొనియాడారు. వరి పంట, ఇతర పంటలకు రసాయనాలు పిచికారీ చేయడానికి డ్రోన్ కెమెరా ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలు పిచికారీ చేసి అధిక లాభాలు రాబట్టవచ్చునని డ్రోన్ ద్వారా పొలంలో పిచికారీ చేసి రైతులకు అవగాహన కల్పించారు. మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారము. వచ్చినందుకు మీరు మీ అందరికీ నా యొక్క నమస్కారములు. ఈ పథకాలు అన్నీ నరేంద్ర మోడీ గారు చేయించిన ఈ పథకాలన్నీ సంకల్పంగా నడుస్తున్నాయని నా యొక్క మనవి. మీ అందరికీ పరిచయం ఉండొచ్చు. ఏంటి పిఎం ఎస్బీవై, పిఎం జేజేబీవై వాటి గురించి అందరూ చెప్తున్నారు కదా. వాటి గురించి మీకు అందరికీ తెలుసా? అసలు అవి ఏంటి, ఎందుకు అని? పిఎం ఎస్బీవై హఠాన్ మరణం అంటే అనుకోకుండా జరిగే వాటి కోసం మీరు జస్ట్ సంవత్సరానికి 20 రూపాయలు కడితే 2 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ మీకు. మీకు ఏదైనా హఠాత్తుగా జరిగితే 426 రూపాయలతోటి పిఎం జేజేబీవై అని ఉంటుంది, జీవన్ జ్యోతి అని చెప్పేసి. ఎందుకు అది? ఇంట్లో మేడం చెప్పినట్టు ఆడవారికే కాదు, అందరికీ తీసుకోవాలి. అది 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు అందరూ తీసుకోవచ్చు. 50 సంవత్సరాలకి ఇప్పుడు మన గవర్నమెంట్ 426 రూపాయలకి 2 లక్షలు ఇస్తుంది ఏమైనా జరిగితే. అదే బయట మీరు తీసుకోవాలి అంటే అది వేలల్లో ఉంటుంది. అది గవర్నమెంట్ నష్టపోయినా సరే జనాలకు ఉపయోగపడుతుంది అని చెప్పి అందరి కోసం చేసి పెట్టారు. 426 రూపాయలు. సంకల్ప యాత్ర ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రతి ఒక్కరి వద్దకు చేరాలని చెప్పి ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గురించి చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రతి సంవత్సరం రైతులకి వాళ్ళ అకౌంట్స్లో 6,000 పడడం జరుగుతుందండి. అంటే 4 మంత్స్కి ఒకసారి 2,000 పడతాయి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వేస్తుందంటే రైతులకి పెట్టుబడిలో ఆర్థిక సహాయంగా ఉంటుందనే ఉద్దేశంతో వేయడం జరుగుతుంది. అయితే దీనికి ఎవరెవరు అర్హులంటే 2018 ఫిబ్రవరి ముందు వచ్చి ఉండాలి. బుక్ కట్ ఆఫ్ డేట్ ఒకటి పెట్టడం జరిగింది గవర్నమెంట్. 2018 అందరికీ 2018లోనే వచ్చినాయి మోస్ట్ ఆఫ్ ద బుక్స్ అన్నీ. 19 ఫిబ్రవరి 1 కంటే ముందు వచ్చి ఉండాలి. ధరణిలో ఆన్లైన్లో బుక్ ఉండాలి, వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు దీనికి. మళ్ళీ ఒక కుటుంబంలో భార్యాభర్తలకి 2 పేరు మీద పట్టా పాస్బుక్ ఉంటే వాళ్ళల్లో ఒకళ్ళు మాత్రమే అర్హులవుతారు. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఇది వర్తించదండి. మళ్ళీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా వర్తించండి. 10,000 కంటే ఎక్కువ వస్తే వాళ్ళకు కూడా ఈ స్కీమ్ వర్తించదు. మళ్ళీ కొంతమంది అర్హులైన వాళ్ళు పిఎం కిసాన్ స్కీమ్ ఏంటంటే భూమి పునరుద్ధరణ, మెరుగుదల అవగాహన కార్యక్రమం. ప్రస్తుతం మనం పంట అధిక దిగుబడి కోసం ఎక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత, సారం తగ్గిపోతుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో ఎరువులు వాడడం వల్ల భూమిలో సామర్థ్యత తగ్గిపోయి భూమి అనేది కలుషితంగా తయారవుతుంది. మనకి ఎక్కువ దిగుబడి అయితే వస్తుంది కానీ పంటలో నాణ్యత తగ్గిపోతుంది. అందుకే తక్కువ మోతాదులో ఎరువులు, రసాయన ఎరువులు వాడుకోవాలని కోరుతున్నాను. అలాగే మనం సేంద్రియ వ్యవసాయం చేసుకోవాలి. మీకున్న పొలంలో కొంత భాగం అనేది సేంద్రియ వ్యవసాయానికి కేటాయించుకోవాలి. ఆ భాగంలో మనం సేంద్రియ ఎరువులు వేసుకోవాలన్నమాట. వర్మీ కాంపోస్ట్ అలాగే జంతువుల వ్యర్థాలు ఉంటాయి కదా, ఆవు పేడ, గోమూత్రం ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి అనేది బలంగా తయారవుతుంది. మనకి పొలంలో సామర్థ్యత కూడా పెరుగుతుంది. పొలాల గట్ల నుంచి మనము ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటుంది. దానికి బదులుగా రైతుల అంగీకారంతో ఒక చోటు నుండి మరో చోటికి రోడ్ వేసుకుంటే దానివల్ల ఉపయోగం ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ సౌకర్యం ఉంటుంది. దానికి గాను
కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంటర్నల్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టింది. అంటే ఫార్మేషన్ రోడ్ టు అగ్రికల్చర్ ఫీల్డ్స్ అని పెట్టింది. అయితే ఇందులో రైతులు తమ పొలాన్ని ఒక 3 మీటర్ల వెడల్పుతోటి లేకపోతే ఒక 5 మీటర్ల వెడల్పు అంగీకారంతో వాళ్ళ అంగీకార పత్రంతో మన గ్రామ పంచాయతీ తీర్మానం ద్వారా మండల ఆఫీస్ పంపిస్తే కలెక్టర్ గారి అప్రూవల్ తోటి శాంక్షన్ అవుతుంది. దానికి సంబంధించి వాళ్ళు కూలీలతో మనము 2 సైడ్ల నుంచి మట్టి తీసి రోడ్ ఫార్మేషన్ చేసిన తర్వాత పట్టుపోతుంది. అందుకని ఈ టెక్నాలజీతోని గులక మందులు కాకుండా ఈ టెక్నాలజీతోని ఆ డ్రోన్ ఉన్నది అందులో వేసి మనము చేతులతో వేసే బదులు పిచికారీ చేస్తుంది. ఇది మనము ఒక ఎకరం పొలము గులకలు వేస్తే ఎంతసేపు అవుతుంది? 1 గంట సేపు అవుతుంది, ఇంకా ఎక్కువనే అవుతుంది. మంచి శ్రమ కూడా అవుతుంది ఎక్కువ. ఇదే ఈ డ్రోన్తో చేసుకున్నాం అనుకో 15-20 నిమిషాల్లో అయిపోతుంది, ఇంకా అంతకన్నా ముందే అయిపోతుంది. మళ్ళీ అది కూడా తక్కువనే ఉంటుంది. ఇది 5 లక్షల రూపాయలు ఉంటుందట. మరి మా అందరూ కోరుకుంటే సబ్సిడీ కూడా ఇవ్వచ్చు, తక్కువ ధర కూడా రావచ్చు ఇది. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి. ఇది నానో టెక్నాలజీ ద్వారా అయిందన్నట్టు. థ్యాంక్ యూ. ఐకేపీ నుండి పిఎంఎఫ్ఎంఈ కింద 10 lakhs వరకు కూడా ఎవరైనా రాయించుకోవచ్చు. అంటే తినే వస్తువులు కేవలం పికిల్స్ కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ కానీ, ఇంకా పిండి గిన్నెలు, మురుకులు కానీ, టోసులు కానీ, ఇట్లాంటి ఏవైనా తినే వస్తువులు మీరు ఎవరైనా పెట్టుకుంటే బ్యాంకు నుండి వాళ్ళకు సబ్సిడీ 35% వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇవి లేలు ఇంకా పెట్టుకోలేరు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి. 10 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక స్కీము పిండి గిన్నెలు, పిండి గిన్నెలు, కారం గిన్నెలు, పసుపు గిన్నెలు, ఇట్లాంటి వాటికి 1 lakh rupees వరకు వస్తాయి. దీనికి కూడా 35% సబ్సిడీ. ఇది కూడా ఎవరైనా పెట్టుకునేటి వాళ్ళు ఉంటే పేర్లు ఇవ్వండి. ఇంకొకటి 300 పిఎంజేబీవై, పిఎంఎస్బీవై అని ప్రతి ఒక్క మహిళ ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్యాంకు నుండి లింకేజ్ తీసుకుంటారో వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ మీద అవగాహన